వెల్కమ్ టు శివ ఏ టు జెడ్ ఛానల్ అండి. శివ ఏ టు జెడ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. నా పేరు శివ. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ దూళ్ళు ఒంగోలు దూళ్ళు పాల పళ్ళతో ఉన్నట్టు ఇంకా పళ్ళు వేయలేదు. వీటి సైజ్ వచ్చి 3 మూల కంటే కొంచెం తక్కువ ఉంటాయి. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా షార్ప్ ఉన్నాయి అనేది. మనకైతే ఇవి మన ఛానల్కి అయితే ఇవి వేరే వాళ్ళకి ఇవ్వాలని ఇన్ఫర్మేషన్తో రావడం జరిగింది. మీకు నచ్చినట్లయితే ఆయన నెంబర్ తీసుకుని ఖచ్చితంగా ఆయనకి మీరు మాట్లాడుకుని బేరం అయితే కుదుర్చుకోవచ్చు. ఒకటైతే ఇట్లుంది, కొంచెం ముందుకు రా, కొంచెం ఇట్లా తిప్పలాడు, కొంచెం మీరు వీటి కాల భాగంలో చూసుకోవచ్చు. ఇట్లా తిప్పి ఇట్లా తోలుకుంది, మళ్ళీ రివర్స్ తోలుకోవు, మళ్ళీ రిటర్న్ తోలుకోవు. చూసుకోవచ్చు వీటి సుడి భాగంలో కానీ ఏ భాగంలో మీకు సందేహం ఉన్నా మీరు చూసుకోవచ్చు. వీటిని అయితే మనకి రైతు అయితే మనకి ఇవ్వడానికి రావడం జరిగింది. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా ఆయన కాల్ చేసి మీరు ఆయనతో మాట్లాడుకోవచ్చు బేరంగానే. వీటికి ఏం పెడతారు తిండి? మామూలుగా అట్లా కాకుండా మీరు మామూలుగా ఎట్లా పెడతారో చెప్పు. అంటే డానా గీనా అలాంటివి, ఎందుకంటే ఈ చిన్న సైజులోనే ఇంత సైజు ఉన్నాయి కదా, ఇవి ఏమైనా డానా అలాంటివి ఏమైనా పెడుతున్నారేమో అన్నట్లు. కొద్దిగా అంటే ఇది పళ్ళు వేయలేదు అలా అయితే. బస్ సైజ్ అయితే పెద్ద సైజు ఉంది. కట్టేయండి, దాన్ని కట్టేయండి. ఇంకో దాన్ని చూద్దాం. తాగుతుందా? తాగింది. ఇంకో ఇటుగానే ఉంది దీని చేత, దాన్ని కానీ చూసుకోవచ్చు మీరు. వీళ్ళు పూర్తి డీటెయిల్స్ అడిగినట్లయితే మనము ఈ రైతుకైతే అడుగుదాం ఎంత చెప్తారు వీటి ఎంత అని. అంటే ఇవి పొలం పండ్ల కంటే సాగినా ఇంకా లేదా? ఇంకా సాగలేదు. మీరు ఇంకా మేపుతున్నారు ఊరికనే? మీరైతే కట్టలేదు. ఓకే, దీన్ని చూపించండి కొంచెం. ఇది రెండో దూడ. ఇది కానీ పాలతో ఉన్నటువంటి దూడ. చూసుకో, దీన్ని కానీ ఒకసారి తిప్పి చూపిస్తాడు మనకి రైతు. కొంచెం రైతు ఇట్లా ముందుగా వీటిని కాల భాగంలో కానీ చూసుకోవచ్చు మీరు. ఇట్లా వచ్చి ఇట్లా పోండి, మళ్ళీ రిటర్న్ వెళ్ళి. ఇవి ఏమన్నా చిన్నపిల్లల్ని ఏమన్నా ఆడవాళ్ళని కానీ దగ్గరకు వచ్చి ఏమో పొడుస్తాయా? ఏమన్నా కొత్త వాళ్ళు వచ్చి ఏమో బెదిరితావేమో అన్నట్లా. అవునవును, పర్లేదులేండి, అడగాలి కదా. మా వారికి అడుగుతాము, ఎందుకంటే రైతులు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఈ వీడియో చూసే మీకు కాల్ చేస్తారనమాట, ఇది నిజమా అబద్ధమా అని. ఇంకా కట్టేయండి, వాటిని కట్టేయండి. అవునా, అంటే ఆ ముసలాయమ్మ వాళ్ళని చేస్తాం, చాలా చిన్నపిల్లలు కానీ వీటిని మేపుతారని. మీరు అక్కడ ఉండండి, వాటి మధ్యలో ఉండండి, కొంచెం మాట్లాడదాం మీ దగ్గర. వాటిని పట్టుకోండి. అదోసారి ఇది ఎట్లా పట్టుకోండి, దాన్ని పట్టుకోండి, అట్లా పట్టు. అది ఇవైతే ఇంకా మన పొలంకి ఇంకా సాగలేదంటారు. ఇంకా సాగలేదు. అలానే ఇప్పుడు మనకి చూస్తున్న వాళ్ళందరూ రైతులే అన్నమాట. మీ రేటు, మీరు మీ పేరు, మీరు ఎక్కడి నుంచి అని మీరు ఒకటే చెప్పండి. మీరు ఎక్కడి నుంచి, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9550. మీ పేరు? పులికొండ. మీరు ఎక్కడి నుంచి? కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడన్కేరి విలేజ్ గ్రామం. మీ పేరు పులికొండ. ఆయన పులి రైతు పేరు. ఆయన ఫోన్ నెంబర్ అయితే అడుగుతాం. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9550923365. ఇదోసారి చెప్పండి. 9550923365. మీరైతే వీటిని చిన్నప్పటి నుంచే తీసుకున్నారా, లేకుంటే మధ్యలో వ్యాపారం చేస్తూ తీసుకున్నారా వీటిని? అంటే చిన్నప్పటి నుంచి అంటే లేదు, మధ్యలో తెచ్చినవే. మేము బాగా మేపామంతే. బాగా అయితే బాగా సైజ్ అయినా ఎలా అయితే ఇవి చూస్తేనే కనిపిస్తుంది ఎంత సైజ్ అయినా. ఒకసారి లాంగ్ నుంచి కానీ చూపిస్తాను, మీకు దగ్గరగా పెద్దగా కనిపిస్తావేమని. మీకు లాంగ్ నుంచి కానీ చూపిస్తాను. మామూలుగా అయితే వాళ్ళ పిల్లలు అయితే ఉండరంట, మనకి బామ్మ వచ్చి వీటిని మేపుతుందని వాళ్ళ మాటల్లో చెప్తున్నా. ఎప్పుడైనా నేను పొడిచలేదు అట్లయితే చాలా మేలు. మన వీలైతే రైతుని డీటెయిల్స్ అడుగుతాము. మన రైతు వచ్చి పులికొండ గారు. మీరు ఎంతగా వీటిని ఇవ్వాలనుకుంటున్నారు? మేమైతే 90,000 చెప్పినాము, వాళ్ళు వస్తే మాట్లాడుకోవచ్చు. అంటే ఇవి ఇంత చిన్నగా ఉన్నాయని మీరు ఎక్కువ కాస్ట్ చెప్తున్నారేమో, మీకు ఏమైనా అనిపిస్తుందా, లేకపోతే మీరు మీ సొమ్మును బట్టి చెప్తారంటారా? మనకి రైతు అంటే ఆయన 90,000 అంటే ఫిక్సా, లేకుంటే ఏమైనా బేరం మాట్లాడుకోవచ్చు? ఓకే, మీరు చూసినట్లయితే ఫిక్స్ అని కాదు. ఆయన పులికొండ గారు మనకి వీటిని 90,000 చెప్పడం జరిగింది. మీరు చూసినట్లయితే ఇవి సైజ్ అయితే చాలా కొంచెం హైట్ ఎక్కువ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. మీరు కొంచెం ఫోన్ నెంబర్ ఇదోసారి చెప్పండి. మీరు ఎంత రేట్ చెప్పారండి చెప్పండి. 95 50 92 33 65. ఎందుకంటే రైతులైతే ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తారు. మీరు ఫిక్స్ రేట్ కాకుండా కొంచెం బేరం మాట్లాడేసండి. చాలా మీకు ఫోన్ అయితే కాల్ చేస్తాం. మీరు చూసినటువంటి శివ ఏ టు జెడ్ ఛానల్ ధన్యవాదాలు. మీరు ఖచ్చితంగా చూసినట్లయితే వీటిని భాగంలో
ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఏమనివని మనకి రైతు చెప్పడం జరిగింది. ఇంకా వీటైతే పొలం పనుల కంటే ఇంకా సాగు కాలేదని మనకి పులికొండ రైతు గారు చెప్పారు. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఆయన కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. ఇంకా మీకు ఏ విధంగా కావాలనేది ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, మీరు శివ చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇంకా మనం సమాప్తం.